హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. ఈరోజు వీడియోలో చాలా క్విక్గా మనకి 10 మినిట్స్లో రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను నేను. అదే avocado toast. ఈ రోజుల్లో చాలామంది డైట్ చేసే వాళ్ళకి మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ చాయిస్ అని చెప్తాను. సో మీరైతే ఇది ఎందాక చూడండి. సో దీనికైతే నేను 3 అవకాడోస్ తీసుకున్నాను. ఫోర్క్తో ఇలా స్మాష్ చేసేసుకోండి మంచిగా. అండ్ కొత్తిమీర ఒక గుప్పెడంత, అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకోండి. అండ్ టొమాటో, ఒక మీడియం సైజ్ టొమాటో, ఇది కూడా సన్నగా ఇలా కట్ చేసేసుకోండి. అండ్ ఒక స్మాల్ సైజ్ లెమన్. దీంతోపాటు మనకి సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఇంకా కొంచెం నెయ్యి. సో ఇక్కడ చీజ్ కూడా మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే ఆప్షనల్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ లెమన్ పిండేసుకుందాం. ఇందులోకి మీరు ఒక పెద్ద లెమన్ తీసుకునేటట్టయితే ఒక హాఫ్ లెమన్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ దీంతో పాటు మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాము. అండ్ కొంచెం పెప్పర్. అండ్ దీంతో పాటు కొత్తిమీర, ఆనియన్స్, ఇంకా టొమాటోస్ అయితే వేసేసుకుందాము. సో ఇక్కడైతే మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి. ఇఫ్ మీ దగ్గర లేదు అంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. సో మీరు ఒకవేళ లాస్ట్లో చీజ్ పెట్టుకునే ఫలం అయితే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇప్పుడు స్కిప్ చేయవచ్చు, లాస్ట్లో వేసుకుందాము. అట్లా లేదు అంటే కొంచెం ఇందులో వేసేసుకోండి ఇప్పుడే. సో నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసాను. మీ కారంని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకుందాము. సో ఇదైతే ఒక 3 మెంబర్స్కి కూడా సరిపోతుంది. సో ఇలా అయితే మొత్తం కలిపేసుకోండి. సో ఇప్పుడు నేనైతే 6 బ్రెడ్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరైతే నెయ్యి తీసుకోండి, కొంచెం బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడైతే దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాము. A few moments later. సో చూసారు కదా, మనకి బ్రెడ్ అనేది ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి అయితే రావాలి. సో ఈ స్టేజ్లో మనము ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. సో ఇప్పుడు మనము ఈ బ్రెడ్ పైన ఈ అవకాడో ఫిల్లింగ్ అనేది రాసేసుకుందాము. సో మీరు ఐదర్ ఇలా ఒక బ్రెడ్ పైన ఇలా ఫిల్లింగ్ పెట్టుకొని చీజ్ పెట్టుకోవచ్చు, లేదు మీకు చీజ్ వద్దు అంటే జస్ట్ ఈ ఫిల్లింగ్ రాసేసుకొని దానిపైన చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు చీజ్ నచ్చుతుంది అంటే ఇలా అయితే మీరు ఒక ఫిల్లింగ్ పెట్టేసుకొని దానిపైన ఒక చీజ్ స్లైస్ అయితే పెట్టుకోండి. సో నేను ఇప్పుడు ఇంకో బ్రెడ్ పైన కూడా ఫిల్లింగ్ అనేది పెట్టేసుకొని చీజ్ స్లైస్ పెట్టుకొని మైక్రోవేవ్లో ఒక 1 మినిట్ అయితే వేడి చేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర మైక్రోవేవ్ లేదు అంటే నార్మల్ పెనం పైన కూడా మీరు ఒక 30 సెకండ్స్ అయితే ఆ చీజ్ కరిగేదాకా అయితే వేడి చేసుకోండి. సో ఇలా అయితే చీజ్ స్లైస్ దానిపైన పెట్టేసుకొని మైక్రోవేవ్లో పెట్టేసుకుందాము ఒక 1 మినిట్. సో దట్ మనకు ఆ చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనము ఆ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో వేసుకుందాం. సో 1 మినిట్ తర్వాత అయితే నాకు చీజ్ ఇలా మెల్ట్ అయిపోయింది. సో అంతే అండి, మనకైతే ఇది రెడీ అయిపోయింది. సో దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఏదన్నా టాపింగ్స్ కావాలనుకుంటే లైక్ పెప్పర్, ఇంకా లైమ్, ఇలా ఏదన్నా కావాలంటే కూడా మీరు దానిపైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్గా అయితే మనకి ఇది రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరైతే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ మీకు ఏ వ్లాగ్స్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.